అందరికి నమస్తే అండి. ఈరోజు తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమలపాకుతో పాటు అందరి దేవుళ్ళను పూజిస్తాం, కానీ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఆకు పూజను చేస్తాం. తమలపాకు చెట్టు ఏ ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆ ఇంట్లో ఉన్నట్టే అని చాలామంది నమ్ముతారండి. అమృతం కోసం దానవులు దేవతలు సాగరమథనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవితో పాటుగా తమలపాకు చెట్టు కూడా పుట్టిందని మన వేద పండితులు చెప్తున్నారు. ఇక మొక్క ఎదుగుతూ చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్టే. తమలపాకు చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో గ్రహ దోషాలు ఉండవని, శత్రుపీడలు ఉండవని నమ్ముతారండి. ఆర్థిక సమస్యలు, శత్రుబాధలు తొలగిపోవాలంటే రోజు ఒక తమలపాకు పైన శ్రీరామ అని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించి మరుసటి రోజు ఆ ఆకులను తినాలి లేదా పారనీటిలో పారేయాలి. అలా రోజు చేస్తున్నట్లయితే శత్రుబాధలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయండి.